The next concept is fabrication of diodes on monolithic ICs. Monolithic ICs పైన డయోడ్స్ అనేవి ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేస్తాం, ఏ రకంగా డయోడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం, అంటే డయోడ్స్ ఏ రకంగా పెట్టుకుంటాం అన్నది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో డయోడ్స్ కి ఏంటంటే ఉంటాయి, డయోడ్స్ విచ్ హ్యాస్ యానోడ్ అండ్ క్యాథోడ్. సో డయోడ్స్ కి యానోడ్ ఉంటుంది, అదే రకంగా క్యాథోడ్ ఉంటుంది. సో జనరల్ గా ఇక్కడ మనము పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడుకుంటాము. ఈ పర్టికులర్ గా ఇందులోనే ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మనం చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మొత్తం టోటల్ 7 స్టెప్స్ లో మొత్తం చేస్తాం. 8th స్టెప్స్ అనేది సింబల్ ఆఫ్ ది డయోడ్ గురించి మాట్లాడుతుంది. సో ఈ 7 స్టెప్స్ లోని మనము ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ డయోడ్ అనేది ఏ రకంగా చేస్తాం అనేది ఇందులో చూస్తాం. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా చెప్పుకున్న ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్స్ కానీ, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ కానీ ఏదైతే మనం ప్రీవియస్ గా చెప్పుకుంటున్నామో ఆ పాయింట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. అట్లాగే చేస్తాం. మొత్తం ఫ్యాబ్రికేషన్ ప్రాసెసింగ్ అంతా సేమ్ గానే ఉంటుంది. బట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆ వాటిల్లో మనము కెపాసిటర్స్ కానీ రెసిస్టర్స్ కానీ ఎలా ప్లేస్ చేసుకుంటున్నాం అనేది చూసాము ప్రీవియస్ వీడియోస్ లో కానీ. అయితే ఇందులోనే ఏంటంటే ప్రీవియస్ లెక్చర్స్ లో ఇందులో ఏంటి అంటే పర్టికులర్ గా ఇందులో డయోడ్ అనేది ఏ రకంగా ప్లేస్ అవుతుంది అనేది చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్స్ ఆన్ మోనోలిథిక్ ఐసిస్ లో స్టెప్ 1 అంటే ఏంటి అంటే ఇది ఫస్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది ఏం చేస్తుంది అనేది చూడండి. సో ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, పీ సబ్స్ట్రాక్ట్ పైన ఎన్ సబ్స్ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. పీ సబ్స్ట్రాక్ట్ పైన ఎన్ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది, దానిపైన మనకి ఎపిటాక్సల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ ద స్టెప్ 1. అదే దాని గురించి మాట్లాడుతున్నాడు స్టెప్ 1. సో స్టెప్ 1, a p-type substrate is taken and then n-type epitaxial layer is formed on p-type substrate. సో మనం p-type substrate ని తీసుకుంటే దానిపైన n-type epitaxial layer అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. p-type substrate పైన n-type epitaxial layer అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. అయితే దానిపైన మనకి ఫైనల్ గా SiO2 లేయర్ అనేది మొత్తం వస్తుందని చెప్తున్నాడు కదా. సో దానిపైన మనకి ఈ SiO2 లేయర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద స్టెప్ 1. సో అది ఫిగర్ 1 లో రిప్రజెంటేషన్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ 1. సో ఫిగర్ 1 లో దాని గురించి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎక్కడైనా అంటే ప్రీవియస్ గా మనం చూసుకున్న వాటిలోనైనా కానీ దీనిలో కానీ సేమే ఉంటుంది. సో ఫస్ట్ పీ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది, పీ సబ్స్ట్రాక్ట్ లో పైన ఎన్ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఎన్ సబ్స్ట్రాక్ట్ పైన ఎపిటాక్సల్ లేయర్ ఉంటుంది, ఎపిటాక్సల్ లేయర్ పైన SiO2 లేయర్ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ పీ సబ్స్ట్రాక్ట్ మనం తీసుకునేటట్లుగా అయితే దానిపైన ఎన్ లేయర్ సబ్స్ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దానిపైన SiO2 లేయర్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో అది ఫిగర్ 1 లో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఫిగర్ 1 లో దాని గురించి చెప్పుకుంటున్నాం అని చెప్తున్నాడు. అయితే ఫిగర్ 2 లో దేని గురించి మాట్లాడుతున్నాం, ఫిగర్ 2 లో మనం అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే సో ఫిగర్ 2 లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే diffusion of p-type impurities. సో ఇక్కడ చూడండి ఫిగర్ 2 లోని మనం అబ్జర్వ్ చేసుకుంటే ద వేఫర్ ఈస్ పుట్ ఇంటూ డిఫ్యూజన్ ఫర్నేస్. సో మళ్ళీ దాన్ని తీసుకెళ్లి డిఫ్యూజన్ ఫర్నేసర్ లో పెట్టుకుంటే, అంటే డిఫ్యూజన్ ఫర్నేసర్ అంటే ఏంటి, హీటింగ్ ఎలిమెంట్ దాంట్లో పెట్టుకున్నాక అక్కడ ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి డిఫ్యూజ్డ్ ఇంటూ ఎపిటాక్సల్ లేయర్. సో ట్రైవాలెంట్ అనేది డిఫ్యూజ్ అవుతున్నాయి. సో డిఫ్యూజ్ అయ్యి ఎపిటాక్సల్ లేయర్ లో డిఫ్యూజ్ అవుతున్నాయి. డిఫ్యూజ్ అయిన తర్వాత మనం ఈ పైన ఏదైతే ప్రీవియస్ గా చెప్పుకుంటున్నామో ఎన్ టైప్ ఎపిటాక్సల్ లేయర్ అయితే ఏదైతే ఉందని చెప్పుకుంటున్నామో ఆ ఎన్ టైప్ ఎపిటాక్సల్ లేయర్ మొత్తం అంతా పీ టైప్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో the trivalent atoms change the exposed epitaxial layer from n-type semiconductor to p-type semiconductor. n-type దగ్గర నుంచి p-type కి మారుస్తుంది అని చెప్తున్నాడు. అమ్మా సింపుల్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. స్టెప్ 1 స్టెప్ 2 కి తేడా ఏంటి అంటే స్టెప్ 1 లోని p సబ్స్ట్రాక్ట్ ఉంటుంది, p సబ్స్ట్రాక్ట్ పైన n సబ్స్ట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో అంటే n సబ్స్ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది, దానిపైన ఎపిటాక్సల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, దానిపైన SiO2 లేయర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. అది స్టెప్ 1. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది అంటే మొత్తం ఈ వేఫర్ అంటే ఇది కంప్లీట్ గా వేఫరింగ్ ప్రాసెసింగ్ అనమాట. ఈ వేఫర్ అంతటిని తీసుకెళ్లి ఫర్నిచర్ లో పడిసిన తర్వాత దాంట్లో ఉండే ట్రైవాలెంట్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి ఇక్కడ డిఫ్యూజ్ అయ్యి, ఇక్కడ డిఫ్యూజింగ్ జరిగి మళ్ళీ అదంతా ఏం జరుగుతుందంట అంటే ఆ ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి
ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ ని పీ టైప్ సబ్స్ట్రాక్ట్ కింద మారుస్తుంది అని చెప్తున్నాడు. అది స్టెప్ 2 ప్రాసెస్. స్టెప్ 3 ప్రాసెస్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ ప్యూర్ ఆక్సిజన్ ని మనం పంపించి ఇక్కడ పంపించి మొత్తం కంప్లీట్ SiO2 లేయర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అదే స్టెప్ 3 లో చెప్తున్నాడు. ఒక్కసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్యూర్ ఆక్సిజన్ ఈజ్ పాస్డ్ ఓవర్ ద వేఫర్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ SiO2 లేయర్. SiO2 సిలికాన్ ఆక్సైడ్ లేయర్ అనేది కంప్లీట్ గా ఫామ్ అవుతుంది. ఈ షోన్ ఇన్ ఫిగర్ 3. ఫిగర్ 3 లో అదే చెప్తున్నాడు. ఫిగర్ షీల్ లో అదే కదా చెప్తున్నాడు. అయితే మళ్ళీ ఫిగర్ 4 లో ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ SiO2 లేయర్ ని ఇచ్చింగ్ ప్రాసెసింగ్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఎన్ సబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఎక్స్పోజ్డ్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో హోలింగ్ పెట్టుకుంటున్నాం కదా, ఆ హోలింగ్ పార్ట్ అంటే హోల్ ఆఫ్ ది SiO2 లేయర్ నే మనం ఏమంటామంటే విండో అంటాం అన్నమాట. అది స్టెప్ 4 లో జరుగుతుంది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే స్టెప్ 4 లో ఏం జరుగుతుంది? The hole is then etched at the center of this layer, thus expose the N epitaxial layer as shown in figure 4. So figure 4 లో చూపించినట్లుగా N layer అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎక్స్పోజ్ ద N layer epitaxial layer is exposed. సో అంటే SiO2 లేయర్ లో హోల్ పెట్టుకొని మనకి మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ట్రైవాలెంట్ బాండ్ ని మనం పంపిస్తే ఆ ట్రైవాలెంట్ బాండ్ అనేది ఏం జరుగుతుంది అంటే పీ టైప్ సబ్స్ట్రాక్ట్ అనేది ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ పైన ఫామ్ అవుతుంది. సో ఎట్లాగా ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ పైన పీ టైప్ సబ్స్ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫిగర్ 5 లో మనకు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. స్టెప్ 5 లో మనం చూసుకునేటట్లయితే నౌ పాస్ ట్రైవాలెంట్ ఆటమ్స్ త్రూ ద విండో. ఆ విండో ద్వారా ట్రైవాలెంట్ ఆటమ్స్ ని పాస్ చేసుకునేటట్లుగా అయితే ఆ ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి మళ్ళీ ఏం జరుగుతుంది? into the epitaxial layer is form p-type material as shown in figure. So p-type material అనేది ఫామ్ అవుతుంది. మన ఫిగర్ 5 లో చూపించుకునేటట్లుగా p-type material అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ దెన్ ఆఫ్టర్వర్డ్స్ అగైన్ పాసింగ్ త్రూ ద ప్యూర్ ఆక్సిజన్ ఫామ్ చేస్తే పాస్ చేస్తే మళ్ళీ అగైన్ SiO2 లేయర్ అనేది దీనిపైన ఫామ్ అవుతుంది. ఈ రకంగా ఫామ్ అవుతుంది. అది స్టెప్ 6 లో మనం చెప్పుకుంటున్నాం. స్టెప్ 6 లో మనం చూసుకునేటట్లయితే నౌ pure oxygen is passed over the wafer to complete SiO2 layer as shown in figure 6. సో ఆ ఫిగర్ 6 లో చూపించుకునేటట్లుగా SiO2 లేయర్ అనేది మళ్ళీ అగైన్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే సో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఆ సబ్స్ట్రాక్ట్ పైన అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది దాని మీద ప్లేస్ చేసుకునేటట్లుగా అది రెడీ అవుతుంది అనమాట. అయితే లాస్ట్ లో స్టెప్ 7 లో ఏం చెప్పుకుంటున్నాడు? ద ఎలిమెంట్స్ అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ వాటిల్లో చెప్పుకునే విధంగానే సో మొత్తం అంతా కంప్లీట్ గా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి టెర్మినల్ 1 అనేది పి దాంట్లో పెట్టుకుంటున్నాము, టెర్మినల్ 2 అనేది ఎన్ దాంట్లో పెట్టుకుంటున్నాం. అంటే ఇది ఏం ఫామ్ అవుతుంది? పిఎన్ జంక్షన్ డయోడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. టెర్మినల్ 1 అనేది పి దగ్గర పెట్టుకుంటున్నాం, టెర్మినల్ 2 అనేది ఎన్ దగ్గర పెట్టుకుంటున్నాం. టెర్మినల్ 1 దగ్గర యానోడ్ పెట్టుకుంటే టెర్మినల్ 2 దగ్గర క్యాథోడ్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట. సో ఆ రకంగా మనకి స్టెప్ 7 అనేది జనరేట్ అవుతుంది. స్టెప్ 7 గురించి మాట్లాడుకునేటట్లయితే ద లాస్ట్ స్టెప్ ఈస్ అటాచ్డ్ ద టెర్మినల్స్. లాస్ట్ స్టెప్ ఏంటి? టెర్మినల్స్ ని అటాచ్ చేయడము. ఇన్ దిస్ పర్పస్ ఇచ్చింగ్ ద SiO2 లేయర్ అట్ ద డిసైడ్ లొకేషన్స్ లో ఎక్కడైతే కావాలో అక్కడ ఇచ్చింగ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. బై డిపాజింగ్ ద మెటీరియల్ అట్ ద లొకేషన్స్. సో లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆ మెటీరియల్ పిఎన్ జంక్షన్ డయోడ్ ని ప్లేస్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాడు. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7. So we make electronic contact with anode and cathode in the integrated diode. So integrated diode మనం చూసుకునేటట్లుగా సో యానోడ్ ని క్యాథోడ్ ని ప్లేస్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాడు. అయితే ఫైనల్ గా 8th ఫిగర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫిగర్ 8 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హియర్ సో ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డయోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది జనరల్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్ ఆన్ మోనోలిథిటిక్ ఐసి. సో మోనోలిథిటిక్ ఐసిస్ పైన డయోడ్ ని ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేస్తాము అన్నది రిప్రజెంటేషన్ అన్నమాట. సో మనం లాస్ట్ చూసుకునేటట్లయితే ఇట్ షోస్ ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ ది డయోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్ ఆన్ మోనోలిథిటిక్ ఐసిస్ పైన డయోడ్స్ ని ఏ రకంగా ప్లేస్ చేస్తాం అన్నది ఇన్ దిస్ పిపిటి ఈ వీడియోలో మనం చూస్తున్నాం.